హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 8 సీజన్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది, ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అండ్ నిన్ననే స్టార్మాలో ప్రోమో అయితే వచ్చింది. అండ్ బేసిక్గా ఏంటంటే బిగ్ బాస్లో మొత్తం టోటల్ సెవెన్ సీజన్స్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా సాగాయి అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ 8తోని సరికొత్త కంటెస్టెంట్స్ మొత్తం ఇప్పుడు ఈ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ సీజన్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. టోటల్ 16 కంటెస్టెంట్స్లోని మొత్తం 2 కంటెస్టెంట్స్ డ్రాప్ అయిపోయారు. సో ఆ కంటెస్టెంట్స్ ఎవరనేది మనం చూద్దాం. సో ఫస్ట్ కంటెస్టెంట్స్ ఎవరంటే యష్మి, నెక్స్ట్ అభవ్ నవీన్, ప్రేరణ, నిఖిల్ మలియాక్కల్ అండ్ శేఖర్ భాష. అండ్ శేఖర్ భాష మీ అందరికీ తెలిసిందే ఎంత ఫేమస్ అయ్యారో. అలాగే నాగ మణికంఠ, తర్వాత కిరాక్ సీత, అలాగే బెదవాడ బేబక్క, అండ్ అనంతరం నుంచి విష్ణుప్రియ, అండ్ ఇంకోటి పృథ్వీరాజ్, తర్వాత అండ్ సోనియా, ఇది ఒక కంటెస్టెంట్. అండ్ ఆదిత్య ఓం గారు, అలాగే నైనిక, తర్వాత నబీల్ ఆఫ్రిది. సో వీళ్ళందరూ మెయిన్ కంటెస్టెంట్స్ అనమాట. సో మొత్తం అయితే ఇందులోని లేడీ కంటెస్టెంట్స్లో మొత్తం అంటే మరీ అంత పోటీగా లేకపోయినా మేల్ కంటెస్టెంట్స్లో అయితే మాత్రం చాలా పోటీ అయితే ఉంది. సో చూడాలి ఈసారి బిగ్ బాస్ 8 ఎలా ఉంటుందో అండ్ ఎంత రసవత్తరంగా ఉంటుందో మనం కూడా చూడాలి, వెయిట్ చేసి చూడాలి. ఇప్పటికే బిగ్ బాస్ 8 సీజన్ కోసం జస్ట్ స్టార్ట్ అయితే చాలు చాలామంది డిస్నీ హాట్స్టార్లో కానీ అండ్ చాలామంది ఏంటంటే గంటలు ఆ బిగ్ బాస్ 8లోనే జస్ట్ గడిపేస్తారనమాట. అంత పిచ్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఈ కంటెస్టెంట్స్ అందరూ మీరు చూస్తున్నారు కదా. సో ఈ కంటెస్టెంట్స్ అందరూ వీళ్ళే ఉన్నారు. సో ఈసారి అయితే మాత్రం చాలా టఫ్ ఫైట్ అయితే ఉండొచ్చు. అండ్ చూడొచ్చు, మీరు చూడండి ఖచ్చితంగా. అండ్ బిగ్ బాస్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి. అండ్ ఇందులో వచ్చేసరికి యూట్యూబర్ కూడా ఉన్నారు. అలాగే ఆదిత్య ఓం గారు మీ అందరికీ తెలిసిందే. ఆదిత్య ఓం గారు ఒకప్పుడు ఏంటంటే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో ఆ సినిమాలో హీరో అనమాట. లాహిర్లో సినిమాలో హీరోగా చేశారనమాట. అండ్ ఆదిత్య ఓం గారు అయితే ఇప్పుడైతే చాలామందికి తెలుసు. అంటే ఒకప్పుడు 90s పీపుల్ ఎవరైతే ఉన్నారో 90స్లో పుట్టిన వాళ్ళందరికీ ఆదిత్య ఓం అంటే ఎవరో తెలుసు అనమాట. సో మొత్తానికి వచ్చేసరికి ఏంటంటే ఈ బిగ్ బాస్ 8లోని మనం ఇంకో కంటెస్టెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు, శేఖర్ భాష. అండ్ ఫ్రెండ్స్, శేఖర్ భాష ఎంత ఫేమస్ అయ్యారో తెలుసు. ఇది మన రాజ్ తరుణ్ అండ్ లావణి ఇష్యూ మీద ఎంత పోరాడాడో అందరికీ తెలుసు. అండ్ ఇదే ఊపు అదే ఫైర్ బిగ్ బాస్ 8లో కూడా కనబరుస్తారని నేనైతే చాలా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన శేఖర్ భాష గారు చాలా అధైర్యంగా అసలు భయపడకుండా ప్రతి నెగిటివిటీని ఆయన ఎదుర్కొన్న తీరు జనాల్ని చాలామందికి ఏంటంటే అట్రాక్ట్ అయితే చేసింది. సో ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ 8 విన్నర్ మేబీ శేఖర్ భాష కూడా అయ్యుండొచ్చు. అలాగే ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. అండ్ ఆదిత్య ఓం గారు కూడా ఒక టఫ్ ఫైట్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఆయన సీనియర్ కాబట్టి, ఒక సీనియర్కి ఎలాగుండాలో తెలుస్తుంది కాబట్టి మేబీ అతను గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. సో నాకు తెలిసి శేఖర్ భాష బిగ్ బాస్ 8 విన్నర్ అయితే అవుతాడని అనుకుంటున్నాను. సో మొత్తానికి బిగ్ బాస్ అనే ఒక సీజన్ మొత్తం 1 నుంచి 7 సీజన్స్ వరకు ప్రతిదీ ఏంటంటే ఒక చాలా సమ్ ఈగర్నెస్ అనమాట. నెక్స్ట్ ఏం అవుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక ఈగర్నెస్ అనేది క్రియేట్ చేసింది ఆడియన్స్లో. అండ్ ఎంత క్రేజ్ తెప్పించిందంటే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే బిగ్ బాస్ని వస్తుందంటే ప్రతి ఒక్కరు టీవీలోనికి అతుక్కుపోతారనమాట. అండ్ వరల్డ్ వైడ్గా కూడా బిగ్ బాస్కి ఒక మంచి ఫేమస్ అయితే వచ్చింది. అండ్ ఈ యొక్క బిగ్ బాస్ తెలుగులోనే కాదు, కన్నడలో కూడా వచ్చింది అండ్ హిందీలో కూడా బిగ్ బాస్ రన్ అవుతుంది. సో చూడాలి ఎలా ఉంటుందో. సో ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ తెలుగులో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సో మొత్తానికి ఏంటంటే అందరూ బాగా పార్టిసిపేట్ చేయాలి, బాగా ఆడాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ శేఖర్ భాష అండ్ యు ఆర్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఐ సపోర్ట్ శేఖర్ భాష. సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ అందరూ. ఈ బిగ్ బాస్ 8లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట. సో మొత్తానికి బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ ఎటువంటి వరస్ట్ కాంట్రవర్సీస్ లేకుండా అండ్ చాలా ఫెయిర్గా ఆడతారని కోరుకుంటున్నాను. ఎవరైతే ఫెయిర్గా ఆడతారో వాళ్ళే ఈ బిగ్ బాస్ 8 విన్నర్ అవుతారు. అట్లీస్ట్ విన్నర్ అవ్వకపోయినా పర్లేదు, కనీసం టాప్ 5లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద బెస్ట్ అనమాట. సో టాప్ 5లో రావాలని ప్రతి ఒక్కరు టాప్ 5కి వచ్చేలా కష్టపడాలని నేను కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బాయ్.